జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి, మీరెప్పుడూ ఏ విషయమూ నా దగ్గర దాచరని అనుకున్నాను. కానీ మీ చెల్లెలి విషయంలో ఇంత చేస్తూ కూడా ఈ ఒక్క విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఏ నేను చెప్పేస్తా అనుకున్నారా? లేదా మిమ్మల్ని చేయనివ్వకుండా ఆపేస్తా అనుకున్నారా? అలా అనేం లేదు. ఆడపిల్ల విషయం అది మూడో కంటికి తెలియకపోవడమే మంచిదని నీకు కళ్యాణికి చెప్పలేదు. కానీ నిందలు మాత్రం భరిస్తూ వచ్చారు. మిమ్మల్ని అందరూ అలా మాట్లాడుతుంటే మేమెంత బాధపడ్డామో తెలుసా? అనుపమా, మీరిద్దరూ బాధపడతారని తెలుసు. అలాగని ఇంట్లో అందరినీ బాధ పెట్టమంటావా చెప్పు? నా చెల్లంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి దాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. తమయంతిని ఇంట్లో ఎవరు ఏమన్నా నేను మాత్రం ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి నా చెల్లెలి కాపురం ఇబ్బంది పడుతోంది, ఎవరి వల్ల తను బాధపడుతుంది అని తెలిసాక నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? అందుకే విషయం తన వరకు రాకూడదని ఎంతకాలం వాళ్ళకి చాటుగా డబ్బిస్తూ వచ్చాను. నా చెల్లెలి కోసం ఎన్ని అవమానాలు ఎదురైనా నేను భరించాను. సారీ మావయ్య, మా అమ్మ కోసమే మీరిదంతా చేశారని తెలియక మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. సౌర్య, ఏంటిది? అయినా నీ ఆవేశంలో అర్థం ఉంది. నువ్వు అలా మాట్లాడింది కూడా నేను అనుపమను ఎక్కడ మోసం చేస్తాననే ఉద్దేశంతోనే అని నాకు తెలుసు. అనుపమ మీదున్న అభిమానమే నీతో అలా మాట్లాడించింది. మా అందరినీ మీరు అర్థం చేసుకున్నారు, కానీ మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేకపోయాం మావయ్య. కన్న తల్లినైనా నేనే అర్థం చేసుకోలేకపోయాను. మీరు అర్థం చేసుకోపోవటంలో తప్పే ఉంది. ఇంతకాలం నువ్వు తప్పు చేసావనుకుని నానా మాట్లాడినాను. కన్న బిడ్డవని కూడా చూడకుండా శాపనార్థాలు పెట్టాను. నిన్ను బాధ పెట్టినందుకు ఈ అమ్మను క్షమిస్తావా నాన్న? అమ్మా, ఏంటమ్మా ఇది? తల్లిని బిడ్డ క్షమించడం ఏంటి? అమ్మా, ఇన్నేళ్ళు మీ అందరికీ దూరంగా బతికాను. నువ్వు నన్ను తిడుతున్నా సరే కనీసం నాతో అలాగేనా మాట్లాడుతున్నావని నేను సంతోషపడ్డానే కానీ ఎప్పుడు బాధపడలేదమ్మా. మా అమ్మ నాకు కావాలి, మా అమ్మ నా ఎదురుకుండా ఉండాలి, అంతేనమ్మా నేను కోరుకునేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.